హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆశమ్మ ఆల్ రౌండర్. ఈరోజు ఎపిసోడ్లో మీకు రైస్ తోటి మంచూరియన్ ఎలా చేస్తానో చూపించబోతున్నాను. మామూలుగా మన ఇంట్లో రైస్ మిగిలిపోయినప్పుడు పోపన్నమో పులిహోర చేసుకుంటాం కదా, కానీ ఈరోజు మటుకు మిగిలిపోయిన రైస్ ఆర్ పనిమాలో వండుకున్న రైస్ తోటి మనం రైస్ తోటి మంచూరియన్ ఎలా చేసుకుంటామో చూపించబోతున్నాను. ఓకే, రైస్ మంచూరియన్కి కావాల్సిన ఐటమ్స్: బాయిల్డ్ ఆర్ లెఫ్ట్ ఓవర్ రైస్, స్ప్రింగ్ ఆనియన్స్, బాయిల్డ్ పొటాటోస్, చాప్డ్ క్యారెట్. తర్వాత సాస్కి కావాల్సిన ఐటమ్స్: గ్రీన్ చిల్లీస్, గార్లిక్ అండ్ చాప్డ్ స్ప్రింగ్ ఆనియన్స్. తర్వాత టొమాటో కెచప్, వినెగర్ అండ్ డార్క్ సోయా సాస్. ఒకవేళ బాయిల్డ్ రైస్, కుక్డ్ రైస్ అంటే మెత్తగానే ఉంటుంది. లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే కొంచెం రైస్ ఇంకా వాటర్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకుంటే మనకి మంచూరియన్ బాల్స్ అయితే మెత్తగా వస్తాయి, సాఫ్ట్గా. ఈ బాయిల్డ్ అయిన మనం బ్లెండ్ చేసుకున్న ఈ రైస్లో బాయిల్డ్ పొటాటోస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, టేస్ట్కి కొంచెం సాల్ట్, కారపొడి, ఇన్ కేస్ మీకు మంచూరియన్ బాల్స్ బాగా బైండ్ అవ్వట్లేదు అని అంటే యూ కెన్ లిటిల్ మిక్స్ మైదా అండ్ కార్న్ఫ్లవర్. ఈ కలుపుకున్న మిక్చర్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేతికి ఆయిల్ పూసుకొని రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది ఫ్రై చేసుకోవడానికి. అన్నీ ఒకేసారి ఒక 10-12 అట్లా చేసుకుంటే ఒక్కొక్క వాయిలో మార్చుకోవచ్చు. ఇలా నెమ్మదిగా మనకి మన ఇంట్లో ఫ్యామిలీ బట్టి, మన ఇంట్లో నెంబర్స్ బట్టి మనం చిన్న చిన్న బాల్స్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ మంచూరియన్ బాల్స్ చేసే గ్యాప్లో మనం ఒక చిన్న పాట పాడతాను, మీరు ఎంటర్టైన్ అవ్వండి. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా, రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలల రాజు రానిదే రాగబంధమే లేదే, యదకుమారుడే లేని వేళలో ఎదలు రగిలినే రాధగుండెలో, యదకుమారుడే లేని వేళలో ఎదలు రగిలినే రాధగుండెలో, పాపం రాధా యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆ బాణా పెట్టుకొని మనం మంచూరియన్ బాల్స్ వేసుకున్న దాన్ని కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటాము. ఆయిల్ కాగిందండి, మెల్లగా డీప్ ఫ్రై చేసుకుందాము. మంచూరియన్ బాల్స్ కుక్ అయ్యే లోపల మనము దీని గ్రేవీ రెడీ చేసేసుకుందాము. చిన్న ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేగాక గార్లిక్, గ్రీన్ చిల్లీ అండ్ కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, మనం దాంట్లో కొంచెం టొమాటో కెచప్, కొంచెం వెనిగర్, కొంచెం సోయా సాస్ అండ్ కార్న్ఫ్లోర్ మిక్స్చర్. ఇప్పుడు ఈ మిక్స్చర్ గ్రేవీ రెడీ అయిపోయింది. దీంట్లో మిక్స్ చేసి లెట్స్ సీ
ఎలా వస్తుంది. మన వేడి వేడి రైస్ మంచూరియన్ రెడీ.